బాగుంది. ఇంకోటి ఏంటంటే మీరు లేనప్పుడు కూడా మీరు ఉంటారు సినిమాలో. చూసావా? అదే మీ ఇద్దరు మాట్లాడుకుంటూ పిలిచి డైరెక్టర్ గారు నన్ను తక్కువ చేశారు అన్నమాట. అండ్ ఈ సినిమా మీ డైలాగ్ తోనే ఎండ్ అవుతుందమ్మా. మీ క్యారెక్టర్ ఉంటుంది. రౌండ్ ఆఫ్. ఏంట్రా పళ్ళెం పెట్టడమేనా, బయట పెడతాడు ఏమన్నా? పెడతారు. ఎప్పుడు పెడతాడు? అయ్య రామచంద్ర. ఇప్పుడు ఇంతకీ అన్నం తిని ఒక పావు గంట టైం ఇచ్చి తీసుకెళ్తావా సినిమాకి? అంతే. థియేటర్లో చూడాలి. థియేటర్లో మంచి కడుపు నిండా భోజనం చేసి సినిమా చూస్తే మనకి మళ్ళీ మన ఇద్దరం ముగ్గురు డబ్బింగ్ చెప్తా చూసింది కాదు, అలా థియేటర్లో ఆ లుక్ వేరే ఉంటుంది. మీకేంటమ్మా పర్సనల్ గా మీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? ఇష్టపడతారు? కామెడీ ఇష్టం. కామెడీ బాగా ఇష్టం. నేను ఏడ్చి దుఃఖపడిన నేను ముందంతా దుఃఖపడిన వేషాలు. ఇప్పుడు అసలు గ్లిజర్ అలా టచ్ చేసే పని లేదు. ఏ హీరో ఉండని ఒక జోక్ వేయడం, వాళ్ళు ఏమన్నా జోక్ వేస్తే నేను ఎదురు తిట్టడం, ఇవి క్యారెక్టర్లు. నాకు అప్పటికంటే ఇప్పుడే హ్యాపీగా ఉంది. అప్పుడు మంచి క్యారెక్టర్లు పడేవి, అందరినీ అరే ఒరే అని పిలిచే క్యారెక్టర్. అప్పుడు అదొక థ్రిల్. ఇప్పుడు కూడా అరే ఒరేనే కాకి హీరోలు కూడా జోకులు వేస్తారు ఇప్పుడు. అప్పుడు హీరోలకు తల్లి కదా జోకులు లేవు. అది తేడా. రావయ్య ఆకలేస్తుంది, ఇంతసేపా సినిమాకి టైం అవుతుంది. అమ్మ మీరు వండే వంటకాలలో మీకేది ఇష్టం? ఫేవరెట్ అనే లేదు, అన్నీ తింటాను నేను. ఇంతకు ముందు అయితే జంతువులు కూడా తినేదాన్ని. తినేవాళ్ళు. ఇప్పుడు జంతువులు లేవు, ఓన్లీ వెజ్, కాయగూరలు, పప్పులు. అందుకని ఏదైనా బాగానే ఉంటుంది నాకు. అప్పుడు షూటింగ్లలో ఇప్పుడు షూటింగ్లలో మనం అందరం కలిసి తినడం కానీ అలాంటివన్నీ అప్పుడు మీరు బాగా చెప్పేవాళ్ళు ఎక్స్పీరియన్సెస్. ఇదే ఇప్పుడు మనం ఎటు తింటున్నాం, అప్పుడు మేము ఇలా కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఎవరి కంచం పుచ్చుకుని అప్పటికి ఇప్పటికీ కలిసి తినే కల్చర్ పోయింది. పలకరింపులు అలాగే బాగానే ఉన్నాయి, కానీ మేము అప్పట్లో అందరం అంటే హీరోలు హీరోయిన్లు కూర్చోకపోయినా తతిమ వాళ్ళందరం కూర్చుంది. తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇంటి నుంచి క్యారేజ్ తెప్పించేవారు, అందరు కలిసి షేరింగ్. మనకి ఇందులో నరేష్ సార్ దయ వల్ల నరేష్ కూడా తెప్పిస్తాడుగా. మీరు ఆ టైంలో నాన్ వెజ్ బాగా తినేవాళ్ళమ్మా? ఎప్పుడు ఆపేశారు? చిరంజీవి గారి సినిమాలకి నాన్ వెజ్ లేకుండా కథ నడిచేది. అన్నీ ఇప్పుడు మీరు చెప్పే పీతలు, పెద్ద పెద్ద రొయ్యలు. చిరంజీవి గారు బాగా తింటారా? ఆయన బాగా తినడు, ఆయన కోసం అని ఊళ్ళ నుంచి వస్తే తెచ్చేవాళ్ళు. తెస్తే నాకు కూడా పంపించాను. ఆవిడకి ప్లేట్లో గిన్నెలో వేసుకెళ్ళి పెట్టమనేవాడు. అందుకని అన్నీ తిన్నా. ఇప్పుడు మీరు చెప్పే పీతలు, ఇంత రొయ్యలు. నాన్ వెజ్ ఈ మధ్యకాలంలో ఒక 5-6 ఏళ్ళు అయింది మానేసి. 5-6 years నుంచి ఆపేశారు. అసలు ఎందుకు ఆపాను తెలుసా? బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చింది మొహానికి, నల్లబడిపోయా. నువ్వే కలర్ అయ్యా. నేను ఎంత నల్లబడి ఉంటానని ఆలోచించాను. అప్పుడు ఒక డాక్టర్ గారు చెప్పారు, నాన్ వెజ్లు, ద యానిమల్ ప్రోడక్ట్, బేకరీ ప్రోడక్ట్, కూల్ డ్రింకులు, హాట్ డ్రింకులు, ఇవన్నీ ఏవి తినకుండా ఓన్లీ వెజిటేరియన్, అది కూడా సిట్రిక్ యాసిడ్ లేకుండా. ఒక టమాటా ఒకటే, నిమ్మకాయ కూడా తినే పని లేదు. అలాగా బాగానే చేసా. ఒక 5-6 ఏళ్ళు చేసా పచ్చం. అప్పుడు పోయినాయి ఇవన్నీ. తర్వాత నార్మల్ కలర్ వచ్చేసా. అంటే నార్మల్ కలర్ అంటే ముందున్నంత కాదు, కానీ ఈ అమ్మాయిలాగా బాగా గ్లో ఉండేది ఫేస్లో. ఇది వచ్చాక అది పోయింది. కానీ నాకు కలర్ వచ్చింది. కలర్ వచ్చాక ఇప్పుడు ఇంకా బాడీ కూడా సహకరించట్లేదు, వద్దులే అని వదిలేస్తాను. మీరు ఇబ్బంది పడి నేను ఈ సినిమా చేయలేను అన్న సినిమాలు ఏమైనా ఉన్నాయండి? నేను విల్లీ వేషం ఇస్తే చేయలేను అనుకుంటా. విల్లీలాగా ఏదన్నా ఉందనుకో, అదైతే చేయలేను అనుకుంటా. నేను ఇస్తే చేస్తాను, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.